హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము 10థ్ క్లాస్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్ ఏ కోర్స్‌లో చేరాలి? ఏ కోర్స్ అందుబాటులో ఉంటాయి? 10థ్ క్లాస్ తర్వాత ఏ కోర్సులు చేయవచ్చు అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఏ కోర్స్ తీసుకుంటే కెరీర్ ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. 10థ్ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించే విద్యార్థులకి మరియు వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియేట్లో ఉండే కోర్సుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంటర్మీడియేట్లో ఉండే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ కోర్సుల గురించి అయితే మొదటగా తెలుసుకుందాము. మొదటగా ఎంపీసీ గ్రూప్ గురించి అయితే చూద్దాము. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఉంటుంది. లెక్కలు బాగా చేయగలిగిన వాళ్ళు ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది. 2 ఇయర్స్ ఎంపీసీ పీరియడ్ తర్వాత ఐఐటి జేఈఈ కానీ, ఐఐఈఈ కానీ, బిట్సాట్, ఎంసెట్ ఇలాంటి ఎంట్రన్స్ టెస్టులు అయితే రాయవచ్చు. ఎంట్రన్స్‌లో ర్యాంక్ వచ్చిన తర్వాత బీఈ, బీటెక్‌లో అయితే జాయిన్ అవ్వవచ్చు. బీఈ, బీటెక్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా బీఎస్సీ రెగ్యులర్ డిగ్రీలో కూడా జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా కోర్సుని తీసుకోవచ్చు. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేయవచ్చు. ఎంఎస్సీ తర్వాత పీహెచ్‌డీ ఇలా చదవవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు సివిల్స్ రాయవచ్చు, గ్రూప్స్ కూడా రాయవచ్చు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ లాంటి జాబ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైల్వేస్ మరియు బ్యాంక్స్ ఇంకా ఇలాంటి జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. జాబ్ కాకుండా నెక్స్ట్ స్టడీ చేయాలనుకునే వారికి ఎంటెక్ చేయొచ్చు. ఎంబీఏ మరియు పీహెచ్‌డీ లాంటి కోర్సులు అయితే చదవచ్చు. నెక్స్ట్ బీఎస్సీ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు కూడా సివిల్స్ రాయవచ్చు. గ్రూప్స్, డిఫెన్స్, ఐఎఫ్ఎస్, రైల్వేస్, బ్యాంక్స్ ఇవి కూడా సేమ్ బీటెక్ వాళ్ళతో ఈక్వల్‌గా డిగ్రీ ఉంటుంది కాబట్టి బీఎస్సీ వాళ్ళు కూడా ఈ సేమ్ జాబ్స్‌కి అప్లై చేయవచ్చు. జాబ్ కాకుండా స్టడీస్ కంటిన్యూ చేయాలనుకుంటే ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ అలా కాకుండా టీచింగ్ సైడ్ అయితే బీఈడీ, ఎంఈడీ లాంటి కోర్సులు కూడా చేయవచ్చు. నెక్స్ట్ బైపీసీ గ్రూప్ గురించి అయితే చూద్దాము. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు అయితే ఉంటాయి. మొక్కలు, వాటి జీవన విధానం, జంతువులు, వాటి జీవన విధానం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బైపీసీ కోర్స్ తీసుకోవచ్చు. ఇంటర్ తర్వాత నీట్, ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేయవచ్చు అంటే నీట్‌లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంబీబీఎస్ కోర్స్ అయితే చేయవచ్చు. లేదా రెగ్యులర్ డిగ్రీ బీఎస్సీలో కూడా జాయిన్ అవ్వచ్చు. మెడికల్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకునే వారికైతే బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజిషియన్ ఇలాంటి కోర్సులు అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్‌ని బట్టి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదైతే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ సీఈసీ కోర్స్ గురించి అయితే చూద్దాము. సీఈసీలో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ కోర్సులు అయితే ఉంటాయి. సీఏ చేయాలనుకునేవారు కామర్స్‌లో ఉండే చిట్టా పద్దుల లెక్కలైతే బాగా చేయగలగాలి. సీఏ కాకుండా ఇంకా బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, కంపెనీ సెక్రటరీ, హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇవే కాకుండా సీఈసీ తీసుకున్న వాళ్ళకైతే డిజిటల్ మార్కెటింగ్‌లో కానీ, బ్యాంకింగ్ ఫైనాన్స్‌లో కానీ, ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగా ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులర్ డిగ్రీలో బీఏ, బీకామ్ కోర్సులతో అయితే వీళ్ళు జాయిన్ అవ్వవచ్చు. ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళకి లా కాలేజ్‌లో చేయవచ్చు. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ మరియు జర్నలిజం, కమ్యూనికేషన్స్‌లో కూడా వీళ్ళు జాబ్ సంపాదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంఈసీ గురించి తెలుసుకుందాము. ఎంఈసీ వాళ్ళు రెగ్యులర్ డిగ్రీలో బీకామ్‌లో జాయిన్ అవ్వచ్చు, బీఎస్సీలో జాయిన్ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్ కోర్సులలో కూడా జాయిన్ అవ్వచ్చు. బీకామ్ చేసిన వారు ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్ లాంటి కోర్సులు అయితే చేయవచ్చు. నెక్స్ట్ బీఎస్సీ చేసిన వారు ఎంఎస్సీ లేదా ఎంసీఏ, ఎంబీఏ లాంటి కోర్సులు అయితే చేయవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు అయితే సీఏ లాంటి కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఏ సబ్జెక్ట్‌లో అయితే నాలెడ్జ్ ఉంటుందో అటువంటి కోర్స్‌నైతే ఎంపిక చేసుకుంటే మీరైతే కెరీర్‌లో తొందరగా స్థిరపడవచ్చు. సివిల్స్, గ్రూప్స్ ఇంకా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోలీస్ ఎగ్జామ్స్ కానీ, ఆర్మీ కానీ, డిఫెన్స్ కానీ ఇలాంటి జాబ్స్‌లో ఏవైనా కూడా వీళ్ళు అప్లై చేసుకొని గవర్నమెంట్ జాబ్‌లైతే సంపాదించవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ప్రొఫెషనల్ కోర్సులు మరియు డిప్లొమా, ఐటీఐ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.